Hello, my dear competitive aspirants. I am yours Nihar Verma. So, my dear students, మీ అందరికీ మరి ఒక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో అదేంటంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇటీవలే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికి కూడా తెలుసు ఆస్పిరెంట్స్ అకాడమీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల పట్టణంలో ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో సునామీ సృష్టిస్తున్నటువంటి విద్యా సంస్థ ఆస్పిరెంట్స్ అకాడమీ. సో మీరు ఎవరెవరైతే ఫర్దర్గా రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎఫ్బిఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, లేదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ కావచ్చు, సో దేనికైనా మన దగ్గర ఆస్పిరెంట్స్ అకాడమీలో క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నవి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎవరైనా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు వెంటనే మంచిర్యాలలో ఆస్పిరెంట్స్ అకాడమీలో సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను స్టూడెంట్స్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నవి సార్ దాంట్లో అంటే 32,438 32,438 పోస్టులతోని రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మనకి ఆర్ఆర్బి. సో ఇట్స్ ఎ మెగా నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకోసం అంటే 32,000 ఉద్యోగాలతో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్. మరి నోటిఫికేషన్ కి క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి సార్ అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. సో దీంట్లో జాబ్స్ టెక్నికల్ జాబ్స్ ఉంటవి, నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటవి. సో టెక్నికల్ జాబ్స్ దీంట్లో కొన్ని ఉన్నవి. టెక్నికల్ జాబ్స్ అప్లై చేసుకునే వాళ్ళకి 10th తో పాటు ఐటీఐ కూడా వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. సో మరి 10th క్లాస్తో చేయరాదు సార్ అంటే జస్ట్ 10th క్లాస్తో కూడా చేయొచ్చు. అదేవిధంగా టెక్నికల్ జాబ్స్ కొన్నిటికి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మరి ఏజ్ ఎంత ఉండాలి సార్? 18 years to 33 years మధ్యలో మనకి ఏజ్ ఉండాలి. మళ్ళీ 33 years వరకు కూడా రిలాక్సేషన్ ఉంది. అది ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఉంది. సో సార్ మరి పోస్టులు చెప్పారు, క్వాలిఫికేషన్ చెప్పారు, ఏజ్ చెప్పారు. మరి నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఆర్ఆర్బికి సంబంధించి అంటే మనకి 3 stages ఉండడం జరుగుతుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇక్కడ మీరు ఉద్యోగం సాధించాలి అంటే స్టేజ్ 1 అనేది చాలా కీలకం. స్టేజ్ 1 చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 1 కనుక మీరు క్లియర్ అవుతే 90% ఆఫ్ ది జాబ్ మీరు క్లియర్ చేసుకున్నట్టే. మరి స్టేజ్ 1 యొక్క డీటెయిల్స్ ఏంటి సార్? సో స్టేజ్ 1 ఏంటి అంటే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే సిబిటి రూపంలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎన్ని మార్క్స్కి ఉంటుంది సార్? సో మనకి ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. సో టైం వచ్చేసి మనకి 90 minutes 90 నిమిషాలు ఉంటుంది. ఈ మార్క్స్ కి మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. దీనిలో సిబిటి ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఎంత నెగిటివ్ మార్క్స్ ఉంటుంది సార్ అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ 100 మార్క్స్ అంటున్నాం కదా, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి సార్? సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూట్యూబ్ లో కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక, కొంతమంది యాప్ ప్రమోట్ చేసుకోవడానికి సో సిలబస్ ప్రాపర్ గా చెప్పలేకపోతున్నారు. కొంతమంది తెలియనటువంటి విద్యార్థులు ఇక్కడ సిలబస్ విషయంలో తప్పు ద్రోవ పడుతున్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా చాలా ఆచి తూచి సో తెలిసినటువంటి నిపుణుల దగ్గర మాత్రమే, నిపుణుల ద్వారా మాత్రమే సో మీరు అబ్జర్వేషన్ లో ఉండండి. సో ఇక్కడ 100 మార్క్స్ కి సంబంధించినటువంటి సిలబస్ నేను చాలా క్లియర్ గా రాశాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఎన్ని మార్క్స్ వస్తుంది సార్ అంటే 30 questions రావడం జరుగుతుంది. 30 questions కి 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ 25 questions 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 questions 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 questions 25 మార్క్స్. టోటల్ గా 100 questions 100 మార్క్స్. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటే అందరు ఏమనుకుంటున్నారంటే రీజనింగ్ అనుకుంటున్నారు. మ్యాథమెటిక్స్ అంటే అందరు ఏమనుకుంటున్నారంటే ఆర్థమెటిక్ అనుకుంటున్నారు. ఈ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా సో మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, రీజనింగ్ అంటే రీజనింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు మ్యాథమెటిక్స్ దగ్గర అర్థమెటిక్ ప్రిపేర్ అవుతూ రీజనింగ్ దగ్గర రీజనింగ్ ప్రిపేర్ అవుతే మీరు పప్పులో కాలేసినట్టే. మీ ప్రిపరేషన్, మీ టైం
అంత శూన్యం, అంత దండగా. కాబట్టి చాలా ఆచి తూచి తెలుసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్గా ఎవరైతే బేసిక్ లెర్నర్స్ ఉంటున్నారో సో వాళ్ళందరూ కూడా చాలా ఆచి తూచి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతోగానో ఉంది. సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మనకి రీజనింగ్ సంబంధించినటువంటి వెయిటేజ్, రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మనకి 30 మార్క్స్ హై వెయిటేజ్ తో రావడం జరిగింది. అంటే సిరీస్ కావచ్చు, ఎనాలజీ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ఫజిల్స్ కావచ్చు. సో ఇటువంటి టాపిక్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉంటాయి సార్ అంటే రీజనింగ్ టాపిక్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. అసలు మరి జనరల్ సైన్స్ లో మనం ఏం చదువుకోవాలి నానా? జనరల్ సైన్స్ అంటే ఏంటంటే బేసిక్ గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 సబ్జెక్ట్స్ మనం ఏమని పిలుస్తామంటే జిఎస్, జనరల్ సైన్స్ అని పిలుస్తాము. పర్టికులర్ గా మళ్ళీ చదువుకోండి. కొంతమంది జిఎస్ అంటే దాంట్లోనే పాలిటీ చదువుకుంటారు, దాంట్లోనే హిస్టరీ చదువుకుంటారు, దాంట్లోనే జాగ్రఫీ చదువుకుంటారు, దాంట్లోనే ఎకనామీ చదువుకుంటారు. ఇట్లా చదువుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కాబట్టి జనరల్ సైన్స్ అంటే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి సార్ అంటే ఫిజిక్స్ పైన ఫోకస్ చేయాలి, కెమిస్ట్రీ పైన ఫోకస్ చేయాలి, బయాలజీ పైన ఫోకస్ చేయాలి, అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఫోకస్ చేయాలి. సో ఈ జనరల్ సైన్స్ నుండి మనకు వెయిటేజ్ ఎంత ఉంది సార్ అంటే 25 క్వశ్చన్స్, మనకి 25 మార్క్స్ వెయిటేజ్ ఉండడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటి సార్ అంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి సార్ అంటే బేసిక్ గా రీసెంట్ వచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, రీసెంట్ జరిగినటువంటి స్పోర్ట్స్ కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనకి రీసెంట్ గా జరిగినటువంటి సో డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది, అంటే కరెంట్ అఫైర్స్ లో రావడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మనం కొన్ని హిస్టరీ టాపిక్స్, కొన్ని జాగ్రఫీ టాపిక్స్, కొన్ని పాలిటీ టాపిక్స్ ఇక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటి సార్ అంటే మ్యాథమెటిక్స్. సో ఇక్కడ నాన్న మనకి ఆర్థమెటిక్ పార్ట్ తో పాటు కొంత ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉండడం జరుగుతుంది, లైక్ ఆల్జిబ్రా కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు. సో ఇటువంటి టాపిక్స్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ మ్యాథమెటిక్స్ లో ఉంటుంది. సో టోటల్ గా మనకి ఈ 4 టాపిక్స్ లో నుండి 100 మార్క్స్ కవర్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వేరే యాప్స్ ప్రమోషన్ చూసి అవ్వచ్చు, లేదంటే వేరే ఇక్కడ మీరు రీజనింగ్ అనుకొని ఇక్కడ ఆర్థమెటిక్ అనుకొని చదివితే మాత్రం మీ టైం అంతా చాలా వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మంచిర్యాలలో ఆస్పిరెంట్స్ అకాడమీలో సో ఈ సబ్జెక్ట్స్, ఈ టాపిక్ సంబంధించి రెగ్యులర్గా మన క్లాసెస్ గ్రూప్ డి కి సంబంధించి ఎస్పెషల్గా బ్యాచ్ జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఎవరైతే గ్రూప్ డి కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు వెంటనే మన యొక్క మంచిర్యాలలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అకాడమీకి అప్రోచ్ అవ్వండి. సో ఇదేంటి మనకి స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ 2 ఏంటి సార్ అంటే పిఈటి, ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్. సో మనకి నార్మల్గా ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది, చాలా సింపుల్ ఈవెంట్స్. దాని తర్వాత స్టేజ్ 3లో ఏముంటుంది సార్ అంటే మెడికల్ ఉంటుంది, మెడికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా ఆర్ఆర్బి గ్రూప్ డికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. చాలా సింపుల్ స్టెప్స్, కాకపోతే చాలా ఆచితూచి మీరు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఎంతోగానో ఉంది. చాలా తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఎంతోగానో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీరు వెంటనే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఎవరైతే కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో తెలంగాణ ప్రాంతంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు వెంటనే మంచిర్యాలలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి. సో మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.